ముహూర్తాలు ఫిక్స్ అయి ఉన్నాయి. మనం గర్భధాన ముహూర్తాన్ని ఫస్ట్ పరిశీలన చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు 30వ తారీఖు నాడు 30 నవంబర్ 2025 రాత్రి 9 గంటల 11 నిమిషాలకి ఉన్న పంచాంగాల్లో ఇచ్చిన ఒక గర్భధాన ముహూర్తాన్ని నేను పరిశీలించి దీని మీద నా అభిప్రాయాన్ని మీతో చెప్పదలుచుకున్నాను. ఆ రోజు దశమి తేదీ ఆదివారం, ఉత్తరాభాద్ర నక్షత్రం, సిద్ధయోగం, గరిజగరణం, కర్కాటక లగ్నం. రాత్రి 9 గంటల 11 నిమిషాలకి పంచాంగకర్తల ముహూర్తాన్ని నిర్ణయించారు. అయితే ఇది నేను పరిశీలన చేసి చూసినప్పుడు ఆ రోజు ఆదివారం అవుతోంది. ఆదివారం నాడు సాధారణంగా ఈ గర్భధాన ముహూర్తాన్ని పెట్టకూడదు, కానీ ఇక్కడ పంచాంగకర్తలు ఆదివారాన్ని నిర్ణయిస్తున్నారు. ఓకేనా, ఇది ఒక అభిప్రాయం. చంద్రుడు ఎప్పుడూ కూడా బేసి నవాంశలో ఉండాలి. ఓకేనా, విషమ రాశి విషమ నవాంశలలో ఆయన ఉండాలి. ఓకే, పదాలు ఏవైనా అవనివ్వండి, ఆయన అలా లేడు. విషమ నవాంశలోనూ లేడు, విషమ రాశిలోనూ లేడు. సరి రాశిలో సరి నవాంశలో ఉన్నాడు ఆయన. ఉత్తరాభద్ర 4 పాదంలో ఉన్నాడు ఆయన. ఇదొకటి కనిపిస్తుంది నాకు ఈ రెండే ఇందులో నా పరిశీలనకి, నా దృష్టిలోకి వచ్చిన, నేను లోపాలు అనను, ఇలా ఉండకూడదు కానీ ఇక్కడ ఉన్నాయి. ఇది నా దృష్టిలోకి వచ్చాయి, నేను మీ అందరితోటి పంచుకుంటున్నాను. అయితే అతి ముఖ్యమైన ఒక వింశోపక బలం మనం అన్నిట్లో చెక్ చేస్తున్నాం. వింశోపక బలం 5.5 ఉంది. 5 ఉంటే సరిపోతుంది. సో అందువల్ల ఈ వింశోపక బలం ఆ రోజు నాడు చాలా అద్భుతంగా ఉంది. ఓకేనా, ఎవరికైనా ఆ రోజు గర్భధాన ముహూర్తం అవసరమై ఉంటే మీరు స్థూలంగా ఇది కరెక్ట్, ఈ ముహూర్తం బాగానే ఉంది, మీకు పంచాంగ శుద్ధి, చంద్రశుద్ధి, తారాశుద్ధి, వింశోపక బలం ఇవన్నీ చూడాలి. ఇక్కడ మనం పంచాంగ శుద్ధి చూసాం, వింశోపక బలం చూసాం. చంద్రశుద్ధి, తారాశుద్ధి వ్యక్తిగతమైన జాతకాల నుంచి చూడాల్సి ఉంటుంది. ఒకవేళ అవి కూడా, లగ్న శుద్ధి కూడా బాగానే ఉంది, లగ్నంలో గురుడు ఉన్నాడు, చాలా అద్భుతంగా ఉంది. ఓకే, తారాశుద్ధి, మీకు తారాబలం కనుక ఆ రోజు కనుక సరిపోయి ఉంటే కనుక 30/11/2025 రాత్రి 9 గంటలకి గర్భధాన ముహూర్తంతో మీరు రెండో ఆలోచన లేకుండా ప్రొసీడ్ అయిపోవచ్చు. ఇంతకుముందు వీడియోస్లో నేను మీ ఎంతటి మనం చేసుకున్నాను. ఒక జ్యోతిష్కుడు ఇంకో జ్యోతిష్కుడిని విమర్శించకూడదు, అభిప్రాయాన్ని మాత్రం